రాత్రి అందరూ పడుకున్నాక మనోజ్ రోహిణి వాళ్ళ గదిలో నుంచి అలాగే రవి శృతి వాళ్ళ గదిలో నుంచి కూడా చాలా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఇక ప్రభావతి నిద్రలో నుంచి లేచి అందరి నవ్వులు వింటూ ప్రభావతి చాలా ఇబ్బంది పడిపోతూ సత్యంని నిద్రలేపుతుంది. ఇక సత్యం ప్రభావతిని సవతి తల్లిలా ఎందుకు ఓర్వలేకపోతున్నావు? కొడుకు కోడళ్ళు ఏ చింత లేకుండా చాలా సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారు అని ప్రభావతిని తిట్టి పడుకుంటాడు. ఇక ప్రభావతి కోపంతోనే పడుకుంటుంది. మళ్ళీ రోహిణి నవ్వులు బయటకి గట్టిగా వినిపిస్తాయి. ఇక ప్రభావతి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అలా రాత్రంతా ప్రభావతికి రోహిణి శృతి వాళ్ళు చుక్కలు చూపిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనాతో రోహిణి, నేను బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాను, మా కోసం టిఫిన్ చేయొద్దు అని చెప్పి టిఫిన్ హాల్లో పెట్టి మనోజ్ కోసం పైకి వెళ్తుంది. అంతలో బాలు కిందికి వచ్చి ఆ టిఫిన్ మీనా తెచ్చిందేమో అని అనుకొని చాలా ఆకలిగా ఉంది అంటూ ఆ టిఫిన్ తింటూ ఉంటాడు. ఇక రోహిణి మనోజ్ని తీసుకొని హాల్లోకి రాగానే బాలు తింటూ కనిపిస్తాడు. ఇక రోహిణి మనోజ్ చాలా బాలుపై కోప్పడుతూ ఉంటారు. అంతలో సత్యం వాళ్ళు వస్తారు. ఏమైంది అని అడుగుతారు. జరిగిందంతా మీనా నేను తెచ్చాను అనుకొని ఆయన రోహిణి తెచ్చిన టిఫిన్ తింటున్నారు అని చెప్తుంది. మేనేజ్ లేకుండా తింటున్నాడు అని రోహిణి మనోజ్ చాలా తిడుతూ ఉంటాడు. వాళ్ళతో పాటు ప్రభావతి కూడా బాలుని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది. ఇక మీనాకు కోపంతో వదిన తల్లి లాంటిది అంటారు, ఇలా ఎలా పడితే అలా మాట్లాడడం ఏంటి అని అంటుంది. శృతి కూడా అవును నిజమే, తినేటప్పుడు ఇలా లేపడం ఏంటి అని రోహిణి వాళ్లకు అంటుంది. ఇక బాలు చాలా కోపంతో నాన్న పార్లర్ అమ్మ మేనేజ్ గురించి మాట్లాడుతుంది, నేనిక ఆగలేను, అంతా చెప్పేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సత్యం బాలుని నోరు మూస్తూ కోపం తగ్గించుకోరా అంటూ చెప్తాడు. ఇక రోహిణి చాలా కంగారు పడిపోతుంది. ఏంటి బాలు ఇలా ప్రవర్తిస్తున్నాడు, పార్లర్ గురించి తెలిసిందా అని మనసులో అనుకుంటుంది. ఇక మనోజ్ బాలుని ఏంటి రోహిణి గురించి ఏదో అంటున్నావు, చెప్పరా చెప్పు అని బాలుని ఇంకా రెచ్చగొడతాడు. ఇక బాలు వెంటనే కోపంతో ఒరేయ్ బకరా అని మనోజ్ని అంటాడు. ఇక మనోజ్ కోపంతో ఆ తిన్న టిఫిన్కి డబ్బులు ఇవ్వరా అని బాలుతో చెప్తాడు. ఇక రోహిణి మనోజ్ని ఆపండి అని తిట్టి సారీ బాలు అని కాస్త మర్యాదగా మాట్లాడుతుంది. ఇక బాలు సత్యం చెవిలో నాన్న పార్లరమ్మకు అర్థమైనట్టుంది అని అంటాడు. ఇక ప్రభావతి మీనా రోహిణి సారీ చెప్పినందుకు చాలా షాక్ అవుతారు. కట్ చేస్తే ప్రభావతి కామాక్షి కలిసి మనోజ్ పనిచేస్తున్న రెస్టారెంట్కి తినడానికి వెళ్తారు. అక్కడ బేరర్గా పనిచేస్తున్న మనోజ్ వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు చూసి కంగారు పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రభావతి కామాక్షి ఆర్డర్ కోసం పిలుస్తారు. లోపల ఉన్న వాళ్ళు మనోజ్ని ఆర్డర్ తీసుకోవెళ్ళు అని చెప్తారు. ఇక మనోజ్ అతనికి రిక్వెస్ట్ చేసుకొని నా బదులుగా నువ్వు వెళ్ళు అని అంటాడు. సరే అని వెళ్తూ ఉండగా మేనేజర్ ఎదురుపడి మనోజ్ ఎక్కడ ఆర్డర్ తీసుకోవడం లేదు అని అంటే కామాక్షి విని ఆ మనోజ్ మనోడేనా అని ప్రభావతితో అంటుంది. ఇక ప్రభావతి చాలా గర్వంగా వాడెవడో నా కొడుకు పేరు పెట్టుకొని ఈ పని చేస్తున్నాడు, మన మనోజ్ ఇలాంటి పని ఎందుకు చేస్తాడు అని అంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.